మొక్కలు బాగా పెరగడానికి మనమైతే ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి మన మిద్దె తోటలో వాడుకుంటూ ఉంటాం. అలాగే పెస్ట్ల నుంచి రక్షణ కోసం పెస్టిసైడ్స్ని కూడా మనం ప్రిపేర్ చేసి వాడుకుంటూ ఉంటాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇవే కాకుండా మనం బయో ఫెర్టిలైజరు, బయో పెస్టిసైడ్ని, బయో ఫంగిసైడ్ని కూడా మొక్కలకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే జీవన ఎరువులు, జీవ శిలీంద్రనాశిని వీటిని కూడా మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా బాగా పెరుగుతాయన్నమాట. ఈరోజు వాటి గురించి మన వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ట్రైకోడెర్మా విరిడి గురించి. ఇది మనకి మంచి బయో ఫెర్టిలైజర్గా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఫంగై అనమాట. దీన్ని మొక్కలకు ఇవ్వడం వల్ల ప్లాంట్లో మనకి గ్రోత్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మొక్క ఓవరాల్ గ్రోత్కి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని అయితే మనం ఎలాగ అప్లై చేయాలి మొక్కలకు అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చూద్దాం. అంతేకాకుండా దీంతోపాటు మనం ఒక ఫంగిసైడ్గా ఉపయోగపడేటువంటి సూడోమోనాస్ని కూడా మనం ఈరోజు మొక్కలకి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చూద్దాము. సూడోమోనాస్ మనకి కొన్ని రకాల మొక్కల్లో మనకి రూట్ రాట్కి ఇదైతే చక్కగా దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం దాన్ని ఎలా మిక్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలనేది చూద్దాము. ఇప్పుడు ఈ ట్రైకోడెర్మా విరిడి ఇంకా సూడోమోనాస్ ఇవన్నీ కూడా మనం జనరల్గా ఏంటంటే ఆన్లైన్లో మనకి దొరుకుతాయి. అయితే వీటిని మనం రివ్యూస్ చూసి ఆర్డర్ చేసుకుంటే మంచి కంపెనీ తీసుకుంటే మంచిది, క్వాలిటీ బాగుంటుంది అనమాట. దానికి ఒక ప్రిజర్వేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల మనం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు మనకి ఎరువులు అమ్మే మనకి షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తయారు చేసి కూడా మనకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మనం అయితే తీసుకోవచ్చు. మనం ఈ ట్రైకోడెర్మా విరిడి ఇంకా సూడోమోనాస్ని మనం ఇలాగా మనకి కంపోస్ట్లో కానీ లేదా కౌ మాన్యూరు వాటిల్లో కానీ మిక్స్ చేసి మనం తర్వాత మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట. లేదా మనం మొక్కలని ఎప్పుడైతే మనం నాటుకుంటామో అప్పుడు కూడా వాటిలో ఈ మట్టిలో కొంత పౌడర్ని వేసి మనం వాటి మొక్కలను కూడా నాటుకోవచ్చు. అదొక పద్ధతి. ఇప్పుడు మనం ఏంటంటే నేను ఒక 5 kgs వరకు ఇలాగా కంపోస్టు ఇంకా కౌ మాన్యూర్ని మిక్స్ చేసి తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఈ ట్రైకోడెర్మా విరిడి తర్వాత సూడోమోనాస్ని మనం అయితే మిక్స్ చేసుకుందాము. కెమికల్ ఫెర్టిలైజర్కి బదులుగా మనం ఈ బయో ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. ఇది ట్రైకోడెర్మా విరిడి అనమాట. ట్రైకోడెర్మా విరిడి ఇలా వైట్ పౌడర్ లాగా ఉంటుంది. సూడోమోనాస్ కూడా అలాగే ఉంటుంది. ట్రైకోడెర్మా విరిడి మీకు చెప్పాను కదా, అది ప్లాంట్ గ్రోత్కి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. గ్రోత్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ప్లాంట్ అంటే మనకి క్రాప్ బాగా పెరగడానికి, అంటే కెమికల్ వాడకుండానే బాగా మనకి ఈల్డ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అది ప్లాంట్ మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ని బాగా తీసుకోవడానికి కూడా చక్కగా ఇదైతే హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని మనం పశువుల ఎరువులో కలిపి దానిమ్మ మొక్క అలాంటి వాటికి కూడా చక్కగా ఇవ్వచ్చు. మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఈ ట్రైకోడెర్మా మనకి చెప్పాను కదా, ఇది ఫంగై అనమాట. దీన్ని ఇప్పుడు నేను 5 kgs ఇక్కడ కంపోస్టు మాన్యూరు కలిపి తీసుకున్నాను కదా, కౌ మాన్యూరు. ఇలాగ మీరు ఏదైనా తీసుకోవచ్చు. 5 kgs తీసుకున్నాను అంటే నా చిన్న గార్డెన్కి ఇదైతే సరిపోతుంది. దీంట్లో దాదాపు ఒక 50 grams అప్రాక్సిమేట్లీ ఒక 50 grams వరకు నేను ఈ ట్రైకోడెర్మా విరిడిని తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదండి. అంటే దాదాపు ఒక గుప్పెడు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా దీంట్లో వేస్తున్నాను అనమాట. తర్వాత మనం ఇప్పుడు తీసుకునేది సూడోమోనాస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇది కూడా మనకి చక్కగా ఫంగిసైడ్గా, మనకి బ్యాక్టీరియల్ ఫంగిసైడ్గా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. కొన్ని రకాల రూట్ తెగుళ్ళకి ఇది అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట, అవి కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఈ సూడోమోనాస్ కూడా నేను ఒక అప్రాక్సిమేట్లీ 50 grams అయితే తీసుకుంటున్నాను. అంటే ఒక గుప్పెడు దాదాపు తీసుకుంటున్నాను. అంటే ట్రైకోడెర్మా తీసుకున్నాము, అలాగే సూడోమోనాస్ కూడా తీసుకున్నాను అనమాట. మీకు వ్యామ్ అని దొరుకుతుంది, అది కూడా మీరు ఉంటే కనుక దాన్ని కూడా కొంచెం అయితే ఇందులో కలుపుకోవచ్చు. అది కూడా మనకి చక్కగా ఈ మొక్కలు దెబ్బతినకుండా బాగా వేరు కుళ్ళవి రాకుండా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలాగా అంటే మనం ఏదైనా బాగా మిక్స్ చేసుకోవడానికి ఇలాంటివి తీసుకొని ఈ ట్రైకోడెర్మా తర్వాత సూడోమోనాస్ మనకి ఈ కంపోస్ట్లో మాన్యూర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రెండు కూడా మనకి మొక్కలకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల మనకి నెమటోడ్స్ అవి వస్తుంటాయి కదండి, నెమటోడ్స్, రూట్ నాట్ నెమటోడ్స్, ఇంకా కొన్ని రకాల నెమటోడ్స్ అయితే వస్తుంటాయి. వాటికి ఇలాగ మనం
మొక్కలకి ఇది అందివ్వడం వల్ల ఏమవుతుందంటే వాటిని కంట్రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. చాలామంది నెమటోడ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. సడన్గా ఉన్నట్టుండి మొక్క అయితే చనిపోతూ ఉంటుంది. బాగా పెరుగుతున్న మొక్కలు ఎక్కువగా మనకి వంకాయలు, టమాటా మొక్కలకైతే ఈ నెమటోడ్స్ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. వాటికి మనం ఇలాగా మనం సాయిల్ మిక్సింగ్లోనే మనం చక్కగా దీన్ని వేసుకోవచ్చు. లేదా మనం తర్వాత అయినా సరే మొక్కల్ని పెట్టేసుకున్న తర్వాత అయినా సరే ఇది మనం ఒక వారం రోజులు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొంత ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ అయ్యాక వారం రోజులు పక్కన పెట్టుకున్న తర్వాత మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఇదంతా కూడా ఇంకా బాగా గ్రోత్ పెరుగుతుందన్నమాట. అంటే ఈ బ్యాక్టీరియా, ఫంగస్ అంతా కూడా మొక్కలకి హెల్ప్ చేసేటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ కూడా మల్టిప్లై అయ్యి మనకి ఇన్ని రకాలుగా దీనివల్ల ఉపయోగాలను అయితే అందిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాదాపు బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం అండి. ఈ ఆర్గానిక్ బెల్లము దాదాపు ఒక 50 గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీన్ని వాటర్లో నేనైతే పౌడర్ ఫామ్ తీసుకున్నాను. మంచి బెల్లం తీసుకోండి, ఎప్పుడు కూడా కెమికల్ ఉండే బెల్లం తీసుకోవద్దండి. దీన్ని ఇలాగ వాటర్లో మిక్స్ చేస్తుంది అనమాట. వాటర్లో మిక్స్ చేస్తే మనకి ఇది పౌడర్ కాబట్టి తొందరగా కరిగిపోతుంది. ఈ బెల్లం నీళ్ళని మనం దీని మీద ఇలాగ చల్లుతూ ఉంటాం అనమాట. ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అంతా కూడా దీనికి బ్యాక్టీరియాకి ఇది ఫుడ్గా ఉపయోగపడుతుంది. దీన్ని ఇలాగ మిక్స్ చేసేసుకొని ఇలాగా దీని మీద చల్లేస్తాం అనమాట. ఇలాగ చల్లుతూ ఉండాలి. దీని తర్వాత దీని మీద ఏంటంటే మనం వైట్ ఒక పేపర్ ఏదైనా సరే దీని మీద మనం పెట్టేసుకుంటే అది మనకి 5 to 7 డేస్లో ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి మనకి మంచి బ్యాక్టీరియాని అది ఈ మొక్కలకి చాలా హెల్ప్ చేసేటువంటి ఈ బ్యాక్టీరియా, ఫంగై అంతా కూడా చక్కగా మనకి తయారవుతుందన్నమాట. మధ్య మధ్యలో మనం ఒకసారి చూసుకుంటూ వాటరు అంటే డ్రై అయిపోకుండా ఉండకుండా ఈ బెల్లం నీళ్ళని ఇలాగా చల్లుతూ ఉండాలన్నమాట. ఇంతే కాకుండా ఈ ట్రైకోడర్మా విరిడి, తర్వాత ఈ సూడోమోనాస్, వీటిని మనం ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చు. మొక్కలు నాటేటప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలి తర్వాత అనేది ఇప్పుడు మనం చూపిస్తాను. అంతేకాకుండా విత్తనాలు మనం అంటే ఎక్కువ విత్తనాలు పెట్టుకునేటప్పుడు సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే ఈ విత్తనాలు పెట్టుకునేటప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడిని ఇంకా కొద్దిగా సూడోమోనాస్ కొంచెం అంటే చాలా కొంచెం వేయాలి. వేసి ఆ సీడ్స్లో బాగా కలిపి ఉంచేసి అది విత్తన శుద్ధిలాగా వాటిని అలా చేసిన తర్వాత వాటిని నాటుకుంటూ ఉంటారు. అంటే విత్తనం నుంచి కూడా మొక్క బాగా హెల్తీగా పెరగడానికి యూజ్ అవుతుంది. లేదా మనం ఈ మధ్యలో మట్టి పెట్టుకున్నప్పుడు వాటిలో ఇలాగా గుంటలాగా చేసి ఈ పౌడర్ అంటే ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఇంకా వ్యాము, ఈ 3 కూడా కొద్దిగా వేసి మనం మొక్కల్ని పాతుకుంటే మనకి వేరు దగ్గర నుంచి మొక్క చాలా చక్కగా బాగా పెరుగుతుంది అనమాట. మొక్క అంతా కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం మొక్కలు కొత్తగా నాటుకునేటప్పుడు ఎలాగా మనం వాటిని ఈ బయో ఫెర్టిలైజర్, బయో ఫంగిసైడ్ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. దీని మీద ఒక వైట్ పేపర్ ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక 5 to 7 డేస్ పెట్టుకొని మధ్యలో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం, మీకు నేను చూపిస్తాను మొక్కల్ని ఎలా పెట్టుకునేటప్పుడు. ఇలా మనం దీనికి పేపరు పైన పెట్టేసుకున్నాం కదండి. ఇది ఎక్కువ ఎండలో కానీ అసలు వర్షంలో కానీ పెట్టకండి, షేడ్ కింద పెట్టుకోండి. మధ్య మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి 5 to 7 డేస్లో మనకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా అయితే ఇందులో మనకి రెడీ అయిపోతుంది. మనం కొత్తగా మొక్కల్ని నారు పెట్టుకున్నాక మనం మొక్కల్ని పాట్లో పెట్టుకునే ముందు జస్ట్ ఇది కొంచెం నేను ఈ ట్రైకోడర్మా తీసుకున్నాను. జస్ట్ కొంచెమే ఎక్కువ కొద్దిగా దీన్ని ఇందులో వేసుకుని ఒక పించ్ చేస్తాను అనమాట. మిక్స్ చేసేసుకుని మనం ఇది టమాటా మొక్క, ఇది వంకాయ అనమాట, దీంట్లో పెడుతున్నాను. దీంట్లో కాసేపు ఉంచితే ఈ వాటర్ నీరుని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత మనం మొక్కని నాటుకుంటే మొక్క గ్రోత్ బాగుంటుంది అనమాట. ఇలా కూడా మనం చేయొచ్చు. లేదా మనం మామూలుగా మనం ఇందాక మాన్యూర్లో మిక్స్ చేసాం కదా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, ఇంత ప్రాసెస్ అది లేకుండా కూడా దాన్ని బాగా మిక్స్ చేసేసుకుని కూడా మొక్కలో కొద్దిగా అప్లై చేసుకుంటే తర్వాత అది మల్టిప్లై అవుతుంది అనమాట. అలా అయినా సరే చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.